పంపకాల గొడవలు ఇద్దరు దొంగలు కలిసి ఒక ఇంట్లో దొంగతనం చేసిన సొమ్మును బయటికి తీసుకువెళ్ళి పంచుకునే క్రమంలో జరిగేటటువంటి గొడవలనే మనము పంపకాల గొడవలు అంటాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ మధ్యలో ఈ పంపకాల గొడవలు జరుగుతున్నాయి. అసలు విషయం ఏంటో మీకు తెలిస్తే గాండ్రించి ఉమ్మేస్తారు. అందుకే ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నిన్నటి నుంచి భీమవరంలో ఒక డిఎస్పీకి సంబంధించినటువంటి ఒక ఇష్యూ అన్నది జరుగుతుంది. కాకపోతే నిజమేంటి అంటే అసలు ఈ టాపిక్ అన్నది డిఎస్పీది కాదే కాదు. ఎవరిది టాపిక్ అంటే జనసేన టీడీపీ రెండు పార్టీల మధ్యలో వచ్చినటువంటి ఒక పంపకాల గొడవ ఇది. ఈ గొడవలో బలి పశువుని డిఎస్పీని చేస్తున్నారు. మరి డిఎస్పీ అమాయకుడా, ఏ తప్పు చేయలేదా అంటే చేసి ఉండవచ్చు. కానీ అల్టిమేట్గా రాజకీయాలలో పుల్ల పెడితే ఏలు పెడితే పోలీసుల గతి ఇదే అన్నది మనం ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. సరే, విషయానికి వద్దాము. అంతకంటే ముందు హోంమంత్రి గారు, ఎందుకంటే పోలీసు బాసు ఆమె కాబట్టి ఆమె ఏం మాట్లాడుతున్నారో వినండి. దాని తర్వాత ఆంధ్రజ్యోతిలో నిజం మొత్తం ఈరోజు బహిరంగంగా చెప్పేసిండు. అంటే డైరెక్ట్గా చెప్పడు కదా, మనోడు ఇండైరెక్ట్గా చెప్పిండు. దాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు విషయం మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా మేడం ఏం చెప్తున్నారో కొంచెం జాగ్రత్తగా వినండి. అయితే పవన్ కళ్యాణ్ కొంచెం ఇతర శాఖలలో ఎక్కువ స్పందిస్తున్నారనే ఆరోపణ మొదటి నుంచి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన డిప్యూటీ సీఎం అండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, సజెషన్స్ ఇవ్వడానికి తప్పే ఉంది. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, డీజీపీ గారి దగ్గర నుంచి నివేదిక కోరాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తే సజెషన్ ఆయన డిప్యూటీ సీఎం అండి అంటున్నారు మేడం. డిప్యూటీ సీఎం డీజీపీ గారి దగ్గర నుంచి నివేదిక కోరే అథారిటీ డిప్యూటీ సీఎంకు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. అదొక డమ్మీ పోస్టు. క్లియర్గా ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 163, 164 ఒకసారి చూసుకుంటే ఈ రెండు ఆర్టికల్లో కూడా ముఖ్యమంత్రి అన్న పదం ఉంటుంది, మనకి మినిస్టర్స్ అని చెప్పేసి ఒక పదం అన్నది ఉంటుంది. కానీ ఎక్కడా కూడా డిప్యూటీ సీఎం అన్న పదమే ఉండదు. కౌన్సిల్ మినిస్టర్స్ అని ఉంటుంది, సీఎం అని ఉంటుంది, చీఫ్ మినిస్టర్ అని ఉంటుంది. కానీ ఎక్కడ కూడా డిప్యూటీ సీఎం అన్న పదవే ఉండదు. అది ఒక డమ్మీ పోస్టు. ఒక డిప్యూటీ సీఎం అనేటటువంటి వ్యక్తి కేవలము ముఖ్యమంత్రి గారి చేతి కింద కొంచెం చేదోడు వాదోడుగా పనిచేసేటటువంటి వ్యక్తి మాత్రమే. ఈయనని ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ గారు నియమిస్తారు. ఎవరు చెప్తే నియమిస్తారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్తే నియమిస్తారు. ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డిప్యూటీ సీఎంని పక్కకు తొలగించేటటువంటి ఆ పవర్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటాయి. గవర్నర్ గారికి చెప్పి, అంటే తొలగించేది గవర్నర్ గారే, అపాయింట్ చేసేది గవర్నర్ గారే. కానీ ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఒక నిమిషం పని. ఇక ఫైనల్గా మీకు ఒక చిన్న లైను చదివి వినిపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ లైన్. ఏంటంటే ఆ డిప్యూటీ సీఎం హ్యాస్ నో ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. అసలు డిప్యూటీ సీఎంకి ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీనే లేదు. అట్లాంటప్పుడు ఒక డీజీపీ దగ్గర నుంచి నివేదిక ఎట్లా కోరుతాడు? ఒక డిప్యూటీ సీఎంకి మినిస్టర్కి అసలు డిఫరెన్సే ఉండదు. ఉదాహరణకి ఒక సామాన్య మినిస్టర్ అనుకుందాం, ఎవరైనా సరే ఒక మినిస్టర్, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారికి 4-5 మినిస్టర్స్ ఇచ్చినట్టున్నాడు. పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఆయన ఒక మినిస్టర్ మాత్రమే. ఆయనకి డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఒక కొమ్మును తగిలించారు అంతే. ఆ డిప్యూటీ సీఎంకి సపరేట్ పవర్లు లేవు, మినిస్టర్కి ఉండవలసిన సాధారణ పవర్లే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ మినిస్టర్. ఆయన హోంశాఖలో ఏలు పెట్టేటటువంటి ఆస్కారం ఉందా అంటే లేదు. ఆయన హోంమంత్రి గారికి చెప్పవచ్చు, లేదా ఒక అఫీషియల్ కంప్లైంట్ చేయొచ్చు కదా. డీజీపీ గారిని నివేదిక కోరేటటువంటి ఆస్కారం ఉందా అంటే లేదు. కానీ ఆయన నివేదిక అన్నది కోరడం జరిగింది. అదే ప్రశ్నని జర్నలిస్ట్ మిత్రుడు అడిగిండు మేడంని, వినండి. నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మాయి ఇలా అన్యాయం జరిగింది అంటారు. నేను కన్సర్న్ మినిస్టర్ చెప్తానా చెప్పనా? చెప్పాలి. లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా? చెప్పాలి. ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. చెప్పొచ్చు మినిస్టర్ గారికి, కానీ డీజీపీ గారిని నివేదిక కోరవచ్చా? చట్టంలో దీనికి ఆస్కారం ఉందా? దయచేసి సమాధానం చెప్పాలి మేడం. అంటే చాలాసార్లు చాలామంది మేడం గురించి చాలా విషయాలు మాట్లాడారు. కాకపోతే మేడం అంటే నాకు చాలా గౌరవం, ఆమెను నేను చాలా గౌరవిస్తాను. ఒకసారి మీరు ఈ కాన్స్టిట్యూషన్ చదువుకుంటే బెటర్ అండి. కాన్స్టిట్యూషన్లో ఈ పాయింట్స్ చదువుకుంటే బెటర్. నా సలహా మీకు. సరే, నెక్స్ట్. రాజ్యాంగం ప్రకారం అన్నాడు. ఒక సోదరుడు అడుగుతున్నాడు రాజ్యాంగం అని.
విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా నాకన్నా. చాలా మంచి విషయం చెప్పారు మేడం. మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా అని చెప్పేసి ఒక మాట చెప్పారు. మీకు ఈగోలు లేకపోవడం అనేది చాలా మంచి విషయం మేడం. కానీ ఇది పార్టీ కాదు, కూటమి కాదు. కూటమి నడపాలంటే ఆయన మాట నడు, మీరు పడండి, మీరు మాట అంటే ఆయన పడతాడు, ప్రాబ్లం లేదు. కానీ ఒక ప్రభుత్వం నడిపేటప్పుడు అన్ని చట్టబద్ధంగా జరగాలి, అన్నీ రాజ్యాంగబద్ధంగా జరగాలి. ఇది చట్టంలో దీనికి ఆస్కారం ఉందా నాకు తెలవక అడుగుతున్నా, ఉందా? లేకపోతే మరి ఒక డిప్యూటీ సీఎం ఎలాగ డీజీపీ గారిని నివేదిక కోరతాడు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. సరే, ఆ డిఎస్పీ దగ్గరికి వద్దాం, అసలు విషయానికి వద్దాం. షాకు అసలు ఈనాడులో ముందు ఏం రాసిండో ఒక్కసారి ఈ టైటిల్ చూడండి. నేను చదవను, నాకే బోరింగు. చదవను. భీమవరం డిఎస్పీపై ఫిర్యాదులు వెలువ, ఎస్పీకి ఫోను విచారణకు ఆదేశం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చూడండి, ఎస్పీ గారికి ఫోన్ చేసి విచారణకి ఆదేశించారట. ఎవరు ఆదేశం ఎవరిచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారంట. ఎట్లా ఇస్తారు? నెక్స్ట్ సీఎంతో హోంమంత్రి డీజీపీ భేటీ. నెక్స్ట్ పేకాట క్లబ్లపై నివేదిక కోరిన పవన్ కళ్యాణ్. ఎలా కొడతారు? అది హోంశాఖకు సంబంధించిన విషయం కదా. మీరు హోంమంత్రి గారికి రిక్వెస్ట్ చేయొచ్చు, నివేదికలు కోరకూడదు. అంటే ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ట్రైనింగు లేదు. సరే, 2 లక్షల పుస్తకాలు చదివిండు. ఆ 2 లక్షల పుస్తకాల్లో ఏం చదివిండో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆయనకి కనీసం ఆయన పని ఏంటి, ఆయన హక్కులేంటి, ఆయన చేయకూడని పనులేంటి అన్న అవగాహన కూడా పవన్ కళ్యాణ్ గారికి లేకుండా పోయింది. సరే, ఇది జస్ట్ నేను ట్రైలర్ చూపించిన, అసలు సినిమాగో ఏడుంది మీకు రెడీగా పెట్టిన సినిమా. ఇప్పుడు ఇదేదైతే పంపకం గొడవలు ఉన్నాయో అవి చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇందులో చాలా మంచిగా రాసిండు. ఒక 2 లైన్లు మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను. భీమవరం అక్టోబర్ 21 ఆంధ్రజ్యోతి. ఓకే. భీమవరం డిఎస్పీ గణేష్ జయసూర్య సివిల్ తగాదాల్లో తలదూడుస్తున్నారని, ఒక వర్గం పేకాటను ప్రోత్సహిస్తున్నారని బాధితులు ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. బాధితులకి పోలీస్ స్టేషన్ ఉన్నాయి, పోలీస్ శాఖ ఉంది, ఎస్పీలు, డిఎస్పీలు, డీజీపీలు అందరూ ఉన్నారు. కాకపోతే హోంమంత్రి గారు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా. మరి ఉప ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇచ్చారు అన్నది ఆ బాధితులకే తెలిసి ఉండాలి. మరి ఆ బాధితులు ఎవరైనా జనసేన వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇచ్చారా? ఒకసారి సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. చాలా ముఖ్యమైన పాయింట్స్, మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది అసలు సినిమా. భీమవరం డివిజన్ పరిధిలో ఓ నియోజకవర్గంలో డిఎస్పీఏ పేకాటలను ప్రోత్సహించారని లేఖలు కూడా రాశారు. ఎవరు రాశారు? కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళెవరు? నెక్స్ట్, ప్రభుత్వం గతంలో ఈయన్ను భీమవరం నుంచి బదిలీ చేసింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి, బదిలీ చేసింది. అప్పట్లో జిల్లాలోని కూటమికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి ద్వారా జయసూర్య బదిలీని నిలిపివేయించుకున్నారని అప్పట్లో చర్చ సాగింది. అంటే మళ్ళీ ఒకసారి చదువుతా, ఎవరు నిలిపింది? ఈ జయసూర్య అనేటటువంటి డిఎస్పీని ఎప్పుడో ట్రాన్స్ఫర్ చేశారంట. కానీ ఆ ట్రాన్స్ఫర్ని ఎవరు ఆపారు అంటే కూటమికి చెందినటువంటి ఒక కీలక ప్రజాప్రతినిధి. ఇక్కడ నేను అండర్లైన్ చేస్తా. అప్పట్లో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ దాకా అప్పట్లో జిల్లాలోని కూటమికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి ద్వారా జయసూర్య బదిలీని నిలిపి వేయించారని అప్పట్లో చర్చ జరిగింది. అంటే ఎవరు ట్రాన్స్ఫర్ ఆపింది? కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు. ఆ నాయకుడు కూడా చాలా పవర్ఫుల్ నాయకుడు అంట. ఆయన చూడడానికి అసలు సినిమా హీరోలాగా ఉంటాడంట. ఈవెన్ దో ఆయన విగ్గు పెట్టినా విగ్గు తీసినా ఆయనే సాట్ అంట. ఈరోజు కూడా ఆయన సినిమాలలో నటిస్తే ప్రభాసు, అల్లు అర్జున్ అందరూ ఇంటికి వెళ్ళిపోవడమే. అంత స్మార్ట్ పర్సన్ అంట ఆయన అని కొంతమంది గుసగుసలాడుతున్నారు. మరి ఆయన ఎవరు అంటే నాకు కూడా తెలియదు. ఆయన రికమెండేషన్ మీద ఈయన ట్రాన్స్ఫర్ అన్నది ఆగిందంట. సరే, ఎందుకు ట్రాన్స్ఫర్ ఆపారు అది కూడా ఉంది ఇక్కడ చూడండి. అప్పటి నుంచి సదరు నేతకి ఆయన అయ్యారన్న ప్రచారం ఉంది. ఏ నేత అయితే ట్రాన్స్ఫర్ ఆపాడో ఆ నేతకి దాసోహం పలిగిందంట. ఎవరు? ఈ డిఎస్పీ. ఓకే. అంతేకాకుండా డివిజన్ పరిధిలో ఇతర కూటమి నేతలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే కూటమికి సంబంధించినటువంటి ఇతర నేతలు అంటే జనసేన నేతలు కూడా అవ్వచ్చు కదా. అంటే టీడీపీకి సంబంధించినటువంటి నేత ఈయనైతే, ఎవరైతే ట్రాన్స్ఫర్ అవ్వకుండా కాపాడాడు ఆయనైతే, ఇతర కూటమి నేతలు అంటే జనసేన వాళ్ళు అవి ఉంటారు కదా, ఆ జనసేన వాళ్ళని పట్టించుకోవడం అన్నది ఆపుంటాడు ఈయన. ఎవడు? డిఎస్పీ గారు, గౌరవనీయులు డిఎస్పీ గారు ఆపుంటారు. అంటే ఒకసారి జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఒక టీడీపీ నాయకుడేమో ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆపుతాడు.
అట్లా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆగినటువంటి అధికారి జనసేనను పట్టించుకోవడం అన్నది పక్కన పెట్టేస్తాడు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు వస్తుంది. ఏంటి అంటే లేదని వారికి కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. జిల్లాలో పేకాటలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సదరు నియోజకవర్గంలో మాత్రం పోలీసులే పేకాటలకు లోపాయకారంగా సహకరిస్తున్నారని నిర్వాహకులను డిఎస్పి ప్రోత్సహిస్తున్నారని అభియోగాలు అధికమయ్యాయి. అంటే ఎవరైతే ఈ అధికారి ఉన్నాడో ఆ అధికారి ట్రాన్స్ఫర్ని ఆపినటువంటి ఆ నాయకుడికి తొత్తుగా మారి అక్కడ జరుగుతున్నటువంటి పేకాటలని ఇంకా ప్రోత్సహించాడు. అంటే ఇండైరెక్ట్గా ఈ పేకాటలు మొత్తం ఆ నాయకుడు చేస్తున్నట్టే కదా, అంతే కదా, ఆ నాయకుడు చేస్తున్నట్టే కదా. అట్లాంటప్పుడు ఈ పేకాట ఏదైతే పబ్బులు ఉన్నాయో పబ్బులు అంటారు, క్లబ్లు అంటారు, వాటిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బయట పెడుతున్నారు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి పనిని జనసేన వాళ్ళు ఈరోజు బయట పెడుతున్నారు. టీడీపీ నాయకుడు చాలా పెద్ద నాయకుడు, ఎంత పెద్ద నాయకుడు అంటున్నా, నాకు తెలియదు. అంటే ఎమ్మెల్యేలని, మంత్రులని కాదు, ముఖ్యమంత్రి గారిని కూడా శాసించేటటువంటి ఒక పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి నాయకుడు, అందగాడంట ఆయన. మరి ఆయనని ఏమీ అనలేక ఈరోజు డిఎస్పి గారి మీద ఈరోజు కుండబాలు కొట్టిండు పవన్ కళ్యాణ్. సింపుల్గా ప్యాకాట జరుగుతుంది, ఆడుతున్నారు, సంపాదించుకుంటున్నారు, మాకేంటి, మాకియరా, సరే గో ఇట్లా చేస్తామని చెప్పేసి పుల్లబెట్టేసిండు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మింగలేక కక్కలేక ప్రస్తుతం చస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. ఒకవైపేమో టీడీపీ, ఇంకోవైపేమో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్. మరి ఎటు పోవాలి అధికారులు? సరే ఈ విషయం చిలికి హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి దానికి కూడా పోయిందంట. సరే ఏం చేస్తారో చూడాలి. ఇది ఒక్కటి చదివేద్దాం. అధికమయ్యాయి వ్యాపారులు, ఇతర తగాదాల్లో పోలీసు వసూళ్లు ఎక్కువగా ఉన్నాయంటూ జయసూర్యపై ఫిర్యాదులు. నిజానికి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే నాయకుడు ఈ బదిలీని ఆపాడో ఆ నాయకుడి పేరుని పవన్ కళ్యాణ్ గారు ఎందుకని చెప్పేసి బయట పెట్టట్లేదు. ఎందుకని మాట్లాడరు? ఏ నాయకుడైతే ఈ డిఎస్పి గారికి తోడుగా, అండగా, నీడగా నిలబడ్డాడో ఆ నాయకుడి పేరు బయటకు ఎందుకు చెప్తలేరు? ఏ నాయకుడైతే ఆ ప్యాకాట పబ్బుల్ని, క్లబ్బుల్ని నడిపిస్తున్నాడో ఆ నాయకుడి పేరు ఎందుకు చెప్పట్లేదు? అంటే నాయకులు ఎవరు అండదండలు లేకుండానే ఈ ప్యాకాట క్లబ్బులు నడిచినాయా, ఈ పబ్బులు నడిచినాయా? దయచేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ మీద కుండబల కొడతాము, అయితే సస్పెండ్ చేస్తాము, కొన్ని రోజులు పక్కన కూర్చోబెడతాము, దాని తర్వాత వేరే శాఖలకు పంపిస్తాము అని ప్రజల్ని ఎన్ని రోజులు మభ్యపెడతారు, ఎన్ని రోజులు మోసం చేస్తారు? దయచేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. సరే ఏదేమైనప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటుంది, గొడవలు జరుగుతుంటాయి. జరిగినప్పుడే నిజాలు బయటకు వస్తుంటాయి. నిజాలు అన్నవి గొడవలు జరిగినప్పుడే, ఇంటర్నల్ ఇష్యూస్ వచ్చినప్పుడే బయటకు వస్తాయి. ఈ విషయాన్ని బాధాకరమైన విషయం ఏంటంటే వైసీపీ కూడా హైలైట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు. ఆ నాయకుడు ఎవడు ఏంటి అన్న విషయం మీద వైసీపీ కూడా ప్రశ్నించాలి. యాక్చువల్గా టెక్నికల్గా చూస్తే ప్రశ్నించాలి, కానీ ప్రశ్నిస్తుందా అంటే ప్రశ్నించట్లేదు. మరి ఈ పాయింట్ని మర్చిపోయారా, లేవనెత్తలేకపోతున్నారా, లేదా కావాలని లేవనెత్తకూడదు అని చెప్పేసి ఆపుతున్నారా అన్నది అది వైసీపీకి సంబంధించినటువంటి విషయం. మనకి దానికి సంబంధం లేదు. కానీ ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు దయచేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇందాక నేను చెప్పినట్లు వీడియోని ఒక లైక్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.